నవరాత్రి ఉత్సవాలు వస్తే ఊళ్ళన్నీ పండగ శోభతో కలకల్లాడిపోతుంటాయి. ఉరుకుల పరుగుల నగర జీవితంతో మన జీవితాల్లో పేరుకుపోయిన గందరగోళాన్ని కుటుంబ సభ్యుల ఆప్యాయత, ప్రేమానురాగాలతో దులిపేసేందుకు పళ్ళెబాట పడుతుంటాం. ఇదిగో నేను అలాగే బస్సెక్కే పండక్కి ఊరెళ్తున్నాను అనగానే వచ్చే అనుభూతి ఎవర్ గ్రీన్. ఇదివరకటి జ్ఞాపకాలు ఈసారి పండగ సందడి ఎలా ఉండబోతోందనే ఆతృత కలగలిపి ఊహల్లో తేలుతూ నిద్రలోకి జారుకున్నాను. ఉదయాన్నే కళ్ళు తెరిచి కిటికీ నుంచి చూసేసరికి పచ్చని పైరు మీదుగా వస్తున్న వెలుగు స్వాగతం పలికింది. ఇంతలో మా ఊరి బస్టాండ్ రానే వచ్చింది. బస్ నుంచి లగేజ్ తీసుకుని కిందకి అడుగు పెట్టానో లేదో తలకో టవల్ చుట్టుకుని నాన్న నా లగేజ్ అందుకున్నాడు. ప్రయాణం బాగా జరిగిందా నాన్నా అని మా నాన్న నోటి నుంచి వచ్చిన ఆ పిలుపు రొటీన్ డైలాగే అయినా ఏదో హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ పిలుపులో ఉన్న ఆప్యాయత వెలకట్లేంది. నేనేంటి ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి ఆ బస్టాండ్లో అడుగుపెట్టిన అందరికీ ఇదే అనుభూతి. సెలవులని ఊరికి వచ్చిన వారందరూ తమను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ని చూడగానే ఏదో తెలియని ఉత్సాహం. అలా నేను కూడా నాన్నతో కబుర్లలో పడిపోయా. నాన్న బండి స్టార్ట్ చేసి అలా నడుపుతూ ఉంటే వెనక కూర్చున్న నేను నాన్న భుజం మీద చేయి వేసి ఆఫీసు విషయాలు చెబుతూ ఊరి సంగతులు అడుగుతూ ముచ్చట్లు పెట్టాను. ఊరంతా ఒకటే సందడి. అందరి ఇళ్లు చుట్టాలతో కళకళ్లాడిపోతున్నాయి. పిల్లల కేరింతలు, పెద్దల పలకరింపుల మధ్యగా నేను మా ఇంటికి చేరాను. ఆ సందడంతా చూసి చాలా సంతోషం అనిపించింది. ఇక ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగానే అమ్మ ఎదురొచ్చింది. నేనొస్తున్నానని పనులన్నీ చకచకా ముగించేసుకుని ఎదురు చూస్తున్నట్లుంది. అమ్మని హత్తుకుని ఇంట్లోకి అడుగుపెట్టాను. తర్వాత తెలిసిందేగా, అమ్మ మన కోసం చేసిన పిండి వంటలు తింటూ హాయిగా రెస్ట్ తీసుకుని అప్పుడు ఊర్లోని ఫ్రెండ్స్ అందరూ కలిసి అమ్మవారి పందిర్లకు తిరుగుతూ దర్శనం చేసుకుని ఊర్లో విషయాల గురించి మన ఫ్రెండ్స్ చెప్తుంటే వింటూ ఈ సెలవులన్నిటినీ ఆ మధురమైన అనుభూతులతో గడిపేస్తాం. గమ్మత్తేంటంటే మా ఊరికొచ్చిన ప్రతిసారి జీవితం అంటే ఇలా ఉండాలరా, ఇక్కడే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని బతికేద్దాం అనుకోవడం, మళ్లీ కట్టాల్సిన ఈఎంఐలు గుర్తొచ్చి మళ్లీ ఆ రొటీన్లో పడిపోవడం తప్ప ఇంకేం చేయగలం? పుట్టినూరులో సెటిల్ అయ్యి ఈ హ్యాపీనెస్ ని ఎలాగూ మనం ఎంజాయ్ చేయలేం. కాబట్టి మీకు కుదిరినంత వరకు ప్రతి పండక్కి మీ ఊరు వెళ్లి మీ వాళ్లతో హాయిగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే గడిచిన రోజులు మళ్లీ తిరిగి రావు. ఏ జ్ఞాపకాన్నైనా పొందాల్సింది ఈ రోజుల్లోనే.